ఆ మరనాడు యథాప్రకారం మిస్టర్ మల్హోత్రాతో కలిసి ఆ గుహను సందర్శించాడు బెనర్జీ. తను రాత్రి కనుగొన్న శిలాఫలకాల సారాంశాన్ని విప్పి చెప్పాడు. ఆ విగ్రహంలోని రహస్యపు అరను ఆ రోజే కనుగొన్నట్లు ప్రవర్తించి అందులోని బంగారాన్ని ప్రభుత్వపరం చేయించాడు. ఇంకా మరికొన్ని విషయాలలో అర్థం కానివి వివరించి మరికొన్ని సూచనలిచ్చి మళ్ళీ తర్వాత త్వరలో కలుసుకుంటానని చెప్పి ప్రయాణమయ్యాడు బెనర్జీ. ఇప్పుడు బెనర్జీ మనసు కాస్త స్థిమితంగా ఉంది. తనకు దైవవశాత్తు లభించిన ఈ తాళపత్ర గ్రంథం వల్ల తన సంకల్పం సిద్ధించొచ్చునని గట్టిగా విశ్వసిస్తూ స్వస్థలానికి బయలుదేరాడు బెనర్జీ. ఉదయం 10 గంటలయింది. బొంబాయి శాంతాక్రాజ్ విమానాశ్రయం కోలాహలంగా ఉంది. పెద్దగా శబ్దం చేసుకుంటూ జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. లాన్లో కూర్చున్న బెనర్జీ విమానంలో నుండి దిగుతున్న ప్రయాణికులను శ్రద్ధగా గమనిస్తున్నాడు. విమానంలో వస్తున్న డాక్టర్ మోహిత్ పాస్పోర్ట్ ఫోటో ఒకటి ఇంతకు ముందే డాక్టర్ జేవూర్ పంపి ఉన్నాడు. ప్రయాణికులను పరిశీలిస్తోన్న బెనర్జీ డాక్టర్ మోహిత్ కనిపించగానే ఆకుపచ్చ రుమాలు ఊపాడు. ఆ సిగ్నల్ కోసమే పరికించి చూస్తోన్న డాక్టర్ మోహిత్ వెంటనే చిరునవ్వుతో రెస్పాన్స్ ఇచ్చాడు. కస్టమ్స్ వారి చెకింగ్ పూర్తయిన వెంటనే లాన్లోకి వచ్చి ప్రొఫెసర్ బెనర్జీని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు డాక్టర్ మోహిత్. మీ పరిచయం కలగడం చాలా ఆనందంగా ఉంది ప్రొఫెసర్ అన్నాడు మోహిత్. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మిస్టర్ మోహిత్ అన్నాడు బెనర్జీ. ఇద్దరి సంభాషణ ఆంగ్లంలోనే జరుగుతోంది. డాక్టర్ బేవూర్ కులాసాగా ఉన్నారా అడిగాడు బెనర్జీ. ఆ మీకు తమ శుభాకాంక్షలు తెలపమన్నారు. కృతజ్ఞతలు. డాక్టర్ బేవూర్ కూడా వచ్చుంటే బాగుండేదేమో అన్నాడు బెనర్జీ. నిజమే, కానీ ఆయన సంస్థాగతమైన పనులతో బిజీగా ఉన్నారు. ప్రాథమిక పరిశీలన నిమిత్తం నన్ను పంపించారు. అవసరమైతే ఆయన తప్పకుండా వస్తారు. ఆ కంఠంలో ఆయన అవసరం లేకుండా నేనే చూసుకోగలను అన్న ధీమా ధ్వనించింది. మంచిది, ఆయనకు రాక తప్పదేమో స్వాగతంలో అన్నట్లుగా అన్నాడు. ఇక మనం బయలుదేరదామా అన్నాడు మోహిత్ సంభాషణను పొడిగించకుండా. ఇద్దరూ కారు వైపు నడిచారు. ప్రొఫెసర్, మీరు ఏ రూపంలో అతీంద్రియ శక్తులను నిరూపించబోతున్నారు? అప్పటి వరకు చర్చించిన జాతీయ అంతర్జాతీయ విషయాల నుండి అసలు విషయంలోకి వస్తూ అడిగాడు మోహిత్. చిన్నగా నవ్వాడు బెనర్జీ. మిస్టర్ మోహిత్, నేను ఎలా నిరూపించబోయేది చెప్పబోయే ముందు మీ నుండి కొన్ని వివరణలు పొందగోరుతున్నాను. అందులో ముఖ్యమైంది అతీంద్రియ శక్తులకు నిర్వచనం చెప్పగలరా మీరు అడిగాడు ప్రొఫెసర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రొఫెసర్. సాధారణ మానవుడు సాధించలేనివి సాధించిన వ్యక్తికి అతీంద్రియ శక్తులున్నట్లు భావిస్తాం చెప్పాడు మోహిత్. వెరీ గుడ్. అయితే నా దృష్టిలో మానవుడికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని అభిప్రాయం ఉంది. సాధనలో ఏకాగ్రత ముఖ్యం. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి సృష్టిలో సాధించలేందంటూ ఉండదు అన్నాడు బెనర్జీ. పకపకా నవ్వాడు మోహిత్. ప్రొఫెసర్, మానవుడికి మృత్యువు ఎలా వస్తుందంటారు? మరి మృత్యువునే తోసిరాజని మానవుడు చిరంజీవిలా ఎందుకు ఉండకూడదంటారు? మీరు చెప్పే సాధనతో మృత్యువును భూస్థాపితం చేయలేకపోయాడే. నిజమే మిస్టర్ మోహిత్, అది కూడా మానవ సాధనలో లోపమేనంటాను. మానవుడు సరైన సాధన చేస్తే మృత్యువును కూడా జయించొచ్చు. అలా మృత్యువును జయించిన ఘట్టాలు మా పురాణ ఇతిహాసాలలో చాలా ఉన్నాయి చెప్పాడు బెనర్జీ. ఇంపాసిబుల్ ప్రొఫెసర్, మానవుడు మృత్యును జయించడం అనేది అసంభవం గట్టిగా రిచాడు మోహిత్. ఆవేశపడకండి మిస్టర్ మోహిత్, మీకు నేను ఆ విషయం రుజువుపరచగలను తాపీగా చెప్పాడు బెనర్జీ. ఇది నిజమా? ఎలా సాధ్యం? నాకు ప్రత్యక్ష సాక్ష్యాలతో రుజువు చూపించగలరా? అయినా నేను ఈ విషయాన్ని నమ్మలేకుండా ఉన్నాను చిన్నగా గొణుగుతున్నట్లుగా అన్నాడు మోహిత్. నేను చెప్పింది అక్షరాల నిజం. అయితే అది మీరు నమ్మలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయినా మీకు నేను చెప్పింది కొత్త ఏమీ కాదు. అది నేటి ప్రకృతిలో ఉన్నదే. ఆ విషయం ప్రత్యక్ష సాక్ష్యాలతో మీకు రుజువుపరచగలను చెప్పాడు ప్రొఫెసర్ బెనర్జీ. ఏంటి, నేటి ప్రకృతిలో ఉన్నదా? అయితే మాకు కనబడదేమి ఆశ్చర్యంగా అడిగాడు మోహిత్. చిన్నగా నవ్వాడు బెనర్జీ. చూడండి మోహిత్, అదే మీ భౌతికవాదులు అనబడే వారితో వచ్చే చిక్కు. ప్రతిదీ మాకు కంటికి కనపడాలంటారు. అయితే కంటికి కనబడనివి కూడా కొన్ని ఉంటాయి. కంటికి కనబడినంత మాత్రాన దానికి అస్తిత్వం లేదంటే ఎలా? కొన్ని ప్రకృతిలో దాగున్నా మనం కనుగొనలేము. అది ఏ మహాపురుషుడో కనుగొని చెబితే మనం ఆహా అంటాం. ఉదాహరణకు న్యూటన్ మహాశయుడు భూమికి ఆకర్షణాశక్తి ఉందని కనిపెట్టాడు. నిజమే. అయితే భూమికి అంతకు ముందు ఆకర్షణాశక్తి లేదా? లేక అంతకు ముందు భూమిపై మానవులు లేరా? మరి అప్పుడే ఎలా తెలిసింది? న్యూటన్ మహాశయుడేమి భూమికి ఆకర్షణ శక్తి కల్పించలేదు కదా.
అంటే ప్రకృతిలో సహజ సిద్ధమై ఉన్న భూమి ఆకర్షణ శక్తిని న్యూటన్ మహాశయుడు వెలుగులోకి తీసుకొచ్చి మనకందరకు చాటి చెప్పాడన్నమాట. బెనర్జీ వాదన పటిమకు ఆశ్చర్యపోయాడు మోహిత్. నిజమే ప్రొఫెసర్. అయితే భూమి ఆకర్షణ శక్తికి తగిన ప్రమాణాలున్నాయి. అది ప్రత్యక్షంగా కనబడుతోంది కాబట్టి నమ్ముతున్నాను. మరి మీరు చెప్పేవి కూడా మాకు ప్రత్యక్షంగా దర్శనమివ్వాలి కదా. తర్కజ్ఞానం ఉపయోగించాడు మోహిత్. బెనర్జీ కేసులోంచి సిగరెట్ ఒకటి తీసి వెలిగించుకుని మోహిత్కు ఒకటి ఆఫర్ చేసి అన్నాడు. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. అప్పటి వరకు రేడియో అంటూ చూడని ఓ గ్రామికుని చెంతకు రేడియో తీసుకువెళ్లి ఆన్ చేశామనుకోండి, అందులో నుండి శబ్దాలు ఎలా వస్తున్నాయో ఆ గ్రామీణుడు ఊహించుకోగలడంటారా? బాగా ఆలోచిస్తే అతని ఊహకందేది ఆ పెట్టెలో కూర్చుని ఏ మరుగుజ్జు ఆకారమో పాడుతుంది అనుకుంటాడు. మీరు అతనికి బొంబాయి నగరంలోని రేడియో స్టేషన్లో ఓ గాయకుడు పాడతాడంటే శబ్ద తరంగాలు ఆ పాటను మోసుకునొచ్చి రేడియోలోని రిసీవర్కి అందిస్తున్నాయని చెబితే అతను అర్థం చేసుకోగలడంటారా? పోనీ అతను శబ్ద తరంగాలను చూపించమంటాడు. మీరు చూపించగలరా? లేదు. అప్పుడు మీరు చెప్పేది అబద్ధము అంటాడు. ఏదబద్ధం? మీరు చెప్పిందా లేక అతనిలో సరైన అవగాహన లోపించడమా? చెప్పండి మోహిత్. ఆ గ్రామీణుడికి ఏమని చెప్పగలరు? అడిగాడు బెనర్జీ. అతని గొంతులో ఏదో ఎగ్జైట్మెంట్ ఉంది. కొంచెం కంగు తిన్నాడు మోహిత్. అయినా సర్దుకుని, సారీ సార్, లోపం అతందే. అతనిలో సరైన అవగాహన లేకపోవడం వల్లనే అలా జరుగుతుంది. కానీ అతన్ని మనం ఒప్పించొచ్చు. అతనికి బొంబాయి పట్టణంలోని రేడియో స్టేషన్ చూపించి మరి కాస్త శ్రమ తీసుకుని వివరించినట్టయితే అర్థం చేసుకోగలడు అనుకుంటాను. కేవలం అతనికి తెలియక ఆ విధమైన ప్రేలాపన తప్ప తెలుసుకుంటే అలా మాట్లాడు కదా అన్నాడు. చిన్నగా నవ్వాడు బెనర్జీ. నిజమే మిస్టర్ మోహిత్. సత్యం తెలుసుకుంటే ఎవరైనా అలా మాట్లాడరు. అయితే ఒక్క విషయం గమనించాలి మీరు. అతనికి రేడియో స్టేషన్ అయితే చూపించగలరు గాని అందుండి ప్రసరితమయ్యే శబ్ద తరంగాలను చూపించలేరు కదా. అంత మాత్రాన శబ్ద తరంగాలు లేనట్లేనా? వాటికి అస్తిత్వం లేదా? శబ్ద తరంగాలైతే ఉన్నాయి, కానీ అవి ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఉండదు. అలాగే శక్తి స్వరూపం కూడా కంటికి కనబడినంత మాత్రాన లేదనుకోవడం భ్రమ మాత్రమే కదా. సరే ప్రొఫెసర్ సాబ్, ఈ వాదాలకు అంత ఉండదు. ఎంతకు అతీత శక్తులకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి? అడిగాడు మోహిత్. మానవుడు సాధించలేనిది ఉండదని ముందే చెప్పానుగా. దాని ప్రకారం నా నిర్వచనం అన్వయించుదాం. సాధారణ మానవుడు చేయలేని పనిని చేసిన వాడిని అసాధారణ మానవుడు అంటాం. అలాగే సాధారణ మానవ శక్తికి మించిన శక్తిని అసాధారణ శక్తి అంటాం. అలాగే అందరికీ లొంగుబాటు కాని శక్తిని, నిరంతర సాధనకు తప్ప లొంగని శక్తిని అతీత శక్తి అందాం. మీ దేశంలో బాబాలంటే ఎందుకంత మోజు ప్రొఫెసర్జీ? ప్రశ్నించాడు మోహిత్. చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్. సాధారణంగా మనం ఒక రంగంలో విశేష కృషి సల్పిన వారికి తగిన గుర్తింపునిస్తాం. ఆ గుర్తింపుకు ప్రామాణికాలు కూడా ఉన్నాయి. అవి ఆయా రంగాల్లో వారి వారి కృషిని బట్టి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఒక రంగంలో అత్యున్నత కృషి సల్పి సరికొత్త విషయాలను కనుగొన్న వారికి డాక్టరేట్ పట్టాలనిచ్చి గౌరవిస్తున్నాం. అలాగే ఈ రంగంలో కృషి చేసిన వారిని ఎందుకు గౌరవించకూడదు? ఒక డాక్టరేట్ సంపాదించిన వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కన్నా ఎలా అధికుడో, ఒక మహిమ చూపిన వ్యక్తి మామూలు వ్యక్తి కన్నా అధికుడే కదా. అతన్ని మనం ఎందుకు గౌరవించకూడదు? కాబట్టి మా దేశంలో మహిమాన్వితులకు ఆ గౌరవ పురస్కారాలు, చెప్పాడు బెనర్జీ. ఓకే ప్రొఫెసర్జీ, వాళ్ళు నిజమైన శక్తి సంపన్నులైతే వారిని తప్పక గౌరవించొచ్చు. కానీ మూఢ ప్రజల మానసిక బలహీనతను ఆధారం చేసుకుని క్షుద్ర విద్యలను ప్రదర్శిస్తూ పరాన్న బుక్కులుగా జీవించే వారి బ్రతుకు బజారు పాలు చేయాల్సిన బాధ్యత మన మీద లేదా ప్రొఫెసర్ సాబ్? ఆవేశంగా అడిగాడు మోహిత్. బెనర్జీ ముఖం గంభీరమైంది. నిజమే మిస్టర్ మోహిత్. విద్యాలయాల్లో దొంగ విద్యాలయాలు ఉన్నట్టే, అధ్యాపకుల్లో చెడు అధ్యాపకులు ఉన్నట్టే, డిగ్రీలలో దొంగ డిగ్రీలున్నట్టే వీరిలో కూడా మోస ప్రవృత్తి గలవారు, పెద్ద పెద్ద మహిమలు గలవారిగా చలామణి అయిపోతున్నారు. వీరి వల్లనే ఆర్షధర్మం మట్టగలిసిపోతుంది. అయితే వీరి పాపం ఏదో నాటికి పండకపోదు, ఉద్వేగంతో అన్నారు బెనర్జీ. అయితే మీరు దొంగ సన్యాసులు ఉన్నారని, వారు ప్రజలను దోచుకుంటున్నారని నమ్ముతున్నారన్నమాట. ఒకంత ఆశ్చర్యంతో అన్నాడు మోహిత్. ఎస్ మిస్టర్ మోహిత్, తప్పు ఎక్కడున్నా తప్పే. అయితే కొన్ని తప్పులు వెంట వెంట మనకు కనిపించినంత మాత్రాన ఇక ఒప్పు అనేది లేదని భావించలేం కదా. మన పూర్వీకులు ఎంతో పరిణితి చెంది అపూర్వ మేధాశక్తితో రూపొందించిన శాస్త్రాలను నేడు కొందరు కనీస పరిజ్ఞానం కూడా లేకుండా, సరైన అవగాహన లేకుండా తృణీకరించడం సమంజసం కాదు. అలాగైనా మీ దేశంలో వేదాలన్నీయూ నిజమని అందురా?
అయినా వాటి గ్రంథకర్త ఎవరు? అవి ఎప్పుడు ఉద్భవించాయి? మోహిత్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలో పరిహాసం లేదు, కుతూహలం మాత్రమే ఉంది. వేదాలకు గ్రంథకర్త ఒకరంటూ లేరు. అవి అలౌకికములు. వేదమనగా జ్ఞానమని అర్థం. నేనున్నాను అను జ్ఞానమే వేదం. ఎంత నాస్తికుడైనా వేదాల్ని అంగీకరించక తప్పదు. ఎందుకంటే నేను లేను అనే మానవుడు ఉండడు కదా. ఆధునిక పాశ్చాత్య వైజ్ఞానిక తత్వవేత్త బ్రెట్టన్ రస్సెల్స్ మహాశయుడు కూడా ఎన్ అవుట్లైన్ ఆఫ్ ఫిలాసఫీ అను 300 పేజీల గ్రంథాల్లో అన్నింటినీ లేదు లేదు అని ఖండించాడు. కాని చివరి పుటలో అన్నింటినీ లేదనగలిగితిని గాని నన్ను లేనని అనలేకున్నాను అని రాశాడు. అతడు ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడేగాక ప్రముఖ దార్శనికుడు. అలాంటి ఆ పాశ్చాత్యుడే నేనున్నానని రాయిచు నా ఉనికి వలనే ఇతరుల ఉనికిని నేను అంగీకరించాల్సి వస్తోంది. అందుకే నేను ఈ గ్రంథాన్ని రాశాను అని రాశాడు. అదే వేదాంతం. మరి ప్రొఫెసర్ సాబ్, దశాబ్దాల తరబడిగా మీరు విశ్వసిస్తోన్న పురాణ గ్రంథాలు అసంబద్ధమైనవని, అవాస్తవికములని కొందరు విజ్ఞానులు సైతం వ్యాఖ్యానించారు. దానిపై మీ అభిప్రాయం? చిన్నగా నవ్వాడు బెనర్జీ. పురాణం అంటే ఏమనుకుంటున్నావు మిస్టర్ మోహిత్? మీకొక విచిత్రం చెప్తాను. సర్వం పురాతనమైనను నిత్యనూతనంగా ఉండేడి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు నిన్నటి భోజనమే నేడు చేస్తే ఒక నూతన అనుభూతిని పొందుతాం. ఇచ్చట భోజనం పురాతనమే, ఆకలి పురాతనమే అయినా అనుభూతి నిత్య నూతనం. అందుకే పురాణత్వం నూతనత్వముల సమ్మేళనమే సనాతనత్వం. ఆ విధమైన సనాతన ఆచారమే పురాణమవుతుంది. ఈ విధంగా నిత్యానుభూతిని పొందుతూ రసాస్వాదనలో జీర్ణించుకుపోయిన పురాణాలు అవాస్తవికాలు ఎలా అవుతాయి? థ్యాంక్ యూ ప్రొఫెసర్ జీ. ఇంతకు మన భవిష్యత్ కార్యక్రమం ఏమిటి? మీరు ఏ రూపంలో అతీత శక్తులను నిరూపించబోతున్నారు? అడిగాడు మోహిత్. మిస్టర్ మోహిత్, నేను సాధారణంగా స్వామీజీలు బాబాలు చేసే మహిమలు చూపించి నిరూపించదలుచుకోలేదు. దీని వెనక మహత్తరమైన ప్రేరణ ఉంది, దైవికమైన చేయుతుంది అంటూ ఆ రోజు ఉండవల్లి గుహల వద్ద జరిగిన సంఘటనను పూర్తిగా వివరించి చెప్పాడు బెనర్జీ. ప్రొఫెసర్ చెప్పింది వినగానే మోహిత్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అతనిలో తీవ్రమైన సంచలనం రేకెత్తింది. ఈజ్ ఇట్ ట్రూ ప్రొఫెసర్? మళ్ళీ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఎస్ మిస్టర్ మోహిత్, ఇది నేను స్వయంగా అనుభవంలో పొందిన సంఘటన. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్న ఈ తాళపత్ర గ్రంథాలు చూడండి. సేఫ్లో నుండి తాళపత్రాలను జాగ్రత్తగా తీసుకొచ్చి మోహిత్కి అందించాడు ప్రొఫెసర్. వాటిని అందుకొని పరిశీలనగా చూడసాగాడు మోహిత్. ఆ తాళపత్రాలను నిశితంగా పరిశీలిస్తోన్న మోహిత్ వైపు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, మిస్టర్ మోహిత్, మీకు సంస్కృతం వచ్చా అని అడిగాడు. ఎస్ ప్రొఫెసర్, ఒక భారతీయ ప్రొఫెసర్ వద్ద 2 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాను. అయినా ఈ తాళపత్రాల్లోని లిపి సంస్కృత భాషను పోలున్నా ఎందుకో అవగతం కావడం లేదు అన్నాడు మోహిత్. యు ఆర్ కరెక్ట్ మిస్టర్ మోహిత్. ఇది సంస్కృత భాష అయినా అతి ప్రాచీనమైనది. ఆ భాషలో నిష్ణాతులకే అది అర్థమవుతుంది. ఇటివ్వండి, నేను చెబుతాను అంటూ ఆ తాళపత్రాలను అందుకున్నాడు ప్రొఫెసర్. ప్రొఫెసర్ చెప్పబోయే విషయాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూడసాగాడు మోహిత్. ప్రొఫెసర్ కాలింగ్ బజర్ నొక్కగానే బట్లర్ వచ్చి హాజరయ్యాడు. మీరు ఏమైనా హాట్ డ్రింక్స్ తీసుకుంటారా అడిగాడు ప్రొఫెసర్. యాజ్ యూ లైక్ సార్, ప్రత్యేకించిన నిబంధనేమీ లేదు అన్నాడు మోహిత్. నా వరకు నేను సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తీసుకుంటాను. మీకు కావాలంటే తెప్పించి పెడతాను, నో అబ్జెక్షన్ అన్నాడు. నో ప్లీజ్ సార్, మీతో బాటే నాకు తెప్పించండి అన్నాడు నమ్రతగా. వెరీ గ్లాడ్ అంటూ బట్లర్ వైపు తిరిగి లెమన్ జ్యూస్ తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. 2 నిమిషాలలో డ్రింక్స్ వచ్చాయి. ఇద్దరూ చెరో గ్లాసు తీసుకుని సిప్ చేయడం ప్రారంభించారు. మిస్టర్ మోహిత్, ఇప్పుడు మనం నిర్వర్తించబోయే కార్యం మహత్తరమైన యజ్ఞం వంటిది. దీనికి ఎంతో కార్యదీక్ష, సాధన అవసరం. ఇది నిర్వర్తించడానికి కొన్ని మాసాలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. మీకు అంగీకారమేనా? ప్రశ్నించాడు బెనర్జీ. మీరు ఎలా ఈ కార్యాన్ని నిర్వర్తించబోయేది విపులంగా చెప్పండి సార్, అప్పుడు నా నిర్ణయం చెబుతాను అన్నాడు మోహిత్. మిస్టర్ మోహిత్, ఈ తాళపత్రాల్లో పేర్కొన్న దానిని బట్టి ఆ విచిత్ర శిల్పమందిరం నిర్మించిన శిల్పి నందిపొత్తూరు గొప్ప సాధకుడు. అతని తాత తండ్రుల నుండి ఆ సాధన వంశ పారంపర్యంగా వస్తోంది. అది తరతరాల సాధన. ఆ వంశంలో నందిపొత్తూరు తాత, తండ్రి నందిపొత్తూరు పారంపర్యంగా సాధించిన సాధన ఫలితంగా నందిపొత్తూరుకు ఒక మహత్తరమైన సమాచారం లభించింది. ఆ సమాచారం ప్రకారం దేశం నలుమూలలా గల చాతుర్లింగాలయాలలో అతని సాధనకు విముక్తి ఉందని తెలిసింది. తరతరాలుగా దేనికోసమైతే వారు సాధన చేస్తున్నారో ఆ సాధన ఫలించే యోగం హిమాలయాలలో ఒక ప్రాంతంలో ఉందని తెలిసింది. అయితే ఆ ప్రాంతం చేరడానికి గల మార్గం
ఆ 4 జ్యోతిర్లింగాలయాలలో నిక్షిప్తమై ఉన్నట్లు పేర్కొనబడింది. హిమాలయాలు చేరడానికి ముందుగా 4 జ్యోతిర్లింగాలయాలు దర్శించడం కూడా ఆ సాధనలో ఒక ముఖ్యాంశమని పేర్కొనబడింది. అయితే నందిపొత్తూరు రాజాజ్ఞకు లోబడి ఆ శిల్పాలయ నిర్మాణంలో మునిగిపోయాడు. ఇక తనకు కాలం సమీపించిందని తెలియగానే సంతానహీనుడైన నందిపొత్తూరు తన చరిత్రనంతా ఈ తాళపత్రాలపై లిఖించి తనలోనే నిక్షిప్తం చేసుకున్నాడు, చెప్పాడు ప్రొఫెసర్ బెనర్జీ. చిన్నగా నవ్వాడు డాక్టర్ మోహిత్. ప్రొఫెసర్, ఇదేదో పెద్ద కట్టుకథలా ఉంది. ఇంతకు ఆ చాతుర్లింగాలయాలు ఎక్కడెక్కడున్నాయి? ఆ అవి పేర్కొనబడ్డాయి. అతి ప్రయాస మీద అప్పటి తాళపత్రంలోని దిక్కులని ఆధారం చేసుకుని తగినంత విశ్లేషణ జరిపి ఆ ప్రాంతాలను ఊహామాత్రంగా నిర్ణయించాను. దాని ప్రకారం చిన్న మ్యాప్ కూడా తయారు చేశాను. ఆ చాతుర్లింగాలలో ఒకటి అస్సాంలోని మేయాంగ్ అడవుల మధ్య ప్రాంతమని గుర్తించాను. మరొకటి రాజస్థాన్ ఎడారిలో సియాన్ ప్రాంతమని పోల్చాను. మరొకటి హిందూ మహాసముద్రంలోని ఒక ద్వీప కల్పంగా ఊహించాను. బహుశా ఆ దీవి ఇప్పుడు సముద్రమయమై ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక 4వ ఆలయం మినీకామ్ దీవుల్లో ఉండొచ్చని నా ఉద్దేశం, చెప్పాడు ప్రొఫెసర్. చిన్నగా నవ్వాడు మోహిత్. బెనర్జీ సాబ్, మీ ఊహలు అమోఘం. అయితే ఇవి ఆచరణ సాధ్యాలా? శతాబ్దాల నాటి తాళపత్రాల ఆధారంగా మనం ఆ ఆలయాలను ఎలా గుర్తిస్తాం? ఆ ఆలయాలలో నిక్షిప్తమై ఉన్న మార్గాలను ఎలా కనుగొంటాం? ఇది చేతకు మించిన పనని నా ఉద్దేశం, అన్నాడు మోహిత్. ప్రొఫెసర్ ముఖం గంభీరంగా మారింది. నిజమే మిస్టర్ మోహిత్, అందుకే నేను ముందే చెప్పాను, ఇదొక మహత్తర యజ్ఞమని, దీనిని సాధించడానికి చిత్తశుద్ధి సాధన అవసరమని, అన్నాడు బెనర్జీ. ఇకపోతే నేను పురావస్తు శాఖలో పనిచేసి రిటైర్ అయిన వాణ్ణి. శతాబ్దాల తరబడి కాలం గడిచినంత మాత్రాన ఆధారాలు దొరకవని చెప్పగలమా? ఒక దవడ కనిపించినంత మాత్రాన దానిని విశ్లేషించి ఆ దవడ ఏ జంతువుది, అది ఎన్నేళ్ల క్రితం జీవించింది, దాని అవయవ నిర్మాణం ఎట్టిది మొదలగు విషయాలు పరిశోధించి కనుగొంటున్న నేడు 4 జ్యోతిర్లింగాలయాలను కనుగొనలేమా? అదీగాక ఆ 4 జ్యోతిర్లింగాలయాలలో ఒక విశిష్టత ఉంది. ఆ 4 ఆలయాలు కూడా 4 దిక్కులుగా ప్రతిష్ఠించుంటాయి. 4 లింగాలు 4 ఆలయాలలోనూ ఇలాగే ఒకే విధంగా ఉండడం మనకు పెద్ద ఎసెట్ కాదు, అన్నాడు ప్రొఫెసర్. సరే, ఆ 4 ఆలయాలను కనుగొన్న తర్వాత? కుతూహలంగా అడిగాడు మోహిత్. ఆ 4 ఆలయాలలో నిక్షిప్తమై ఉన్న చిత్రాల ఆధారంగా హిమాలయాలలోని ఆ గుహను అన్వేషించాలి. అక్కడ తప్పక మన సమస్యలకు తుది పరిష్కారం లభిస్తుందని నా ఆశ. ప్రొఫెసర్ బెనర్జీ వైపు జాలిగా చూశాడు మోహిత్. ప్రొఫెసర్జీ, ఎందుకింత వృధా ప్రయాసపడుతున్నారు? ఒక రకంగా మనది లక్ష్యం లేని ప్రయాణంగా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో వ్యయ ప్రయాసలున్నాయి. మీరు చూస్తే వయసు మళ్లిన వారు. ఈ ప్రయాణాలకు తట్టుకునే శక్తి మీకుందా? ఎక్కడో లభ్యమైన పురాతన తాళపత్రాల ఆధారంగా మీరు ఇంతటి మహత్తర ప్రయాణం తలపెట్ట సాహసిస్తున్నారు. అందులోనూ ఇది ఊహలతో కొనసాగే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఎంతవరకు విశ్వసించొచ్చు? ముగింపు ఆశాజనకంగా లేకపోతే మీరు తీవ్రమైన మనస్తాపానికి గురవుతారు. ప్లీజ్, ఈ ప్రయాణాన్ని విరమించండి, ప్రేమ ఆత్మీయత రంగరించి చెప్పాడు. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు ప్రొఫెసర్. ఆ తర్వాత మెల్లగా, మిస్టర్ మోహిత్, ఇది నేను తీవ్రంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఎంతవరకు నా ఆలోచనలు అంచనాలు ఒమ్ము కాలేదు. ఇది నిజం. కాకపోతే విశ్వాసం అనేది ఉంచకపోతే మనం ఏ పని సాధించలేం. పాజిటివ్ వైపు అయితే ఆలోచించడానికైనా అవకాశం ఉంటుంది. నెగిటివ్ వైపు అయితే అసలు ఆలోచనకే ఆస్కారం ఉండదు. అమెరికా వారు అపోలో 11 పంపినప్పుడు అది తప్పక చంద్రమండలంపై దిగ్గలదనే విశ్వాసంతోనే పంపారు. అదే లేనినాడు అసలు ప్రయత్నమే చేసేవారు కాదు కదా. ఇకపోతే నా శక్తియుక్తులన్నీ పురాతత్వ శాఖకే అంకితం చేశాను. ఒక రకంగా ఇది కూడా పురాతత్వ పరిశోధనే. ఇది నా జీవితంలో చివరి మజిలీగా ఊహించుకుని ఈ పరిశోధనకు సిద్ధపడుతున్నాను. నిజంగా ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ. కానీ కష్టపడిందే ఫలితం ఉండదు కదా, చెప్పడం ముగించాడు ప్రొఫెసర్. నిజమే ప్రొఫెసర్ సాబ్, కానీ ఇది నిర్ణీత లక్ష్యం లేని ప్రయాణం కదా. మా బాస్కి ఏమని చెప్పను, చిన్నగా గొణిగాడు మోహిత్. మిస్టర్ మోహిత్, ఇది విశ్వాసంతో కూడుకున్న ప్రయాణం. నిరూపించవలసిన వాడిని నేను, అనుసరించవలసిన వారు మీరు. మీకిష్టం లేని ఎడల మీ సవాల్ను ఉపసంహరించుకొని మీరు విరమించుకోవచ్చు, కొంచెం కటువుగానే సమాధానం చెప్పాడు బెనర్జీ. ప్రొఫెసర్కు కోపం వచ్చిందని గ్రహించాడు మోహిత్. ఓకే సార్, నేను అంగీకరిస్తున్నాను. అయితే ప్రయాణానికి కొంత వ్యవధి కావాలి. ఈలోపు మా మిత్రుని కూడా రమ్మంటాను. మీకేమన్నా అభ్యంతరమా? అడిగాడు మోహిత్. నో మిస్టర్ మోహిత్, ఎలాగూ ఇంత పెద్ద ప్రయాణం ఇద్దరు చేయాలంటే బోర్ కొడుతుంది. తప్పకుండా పిలిపించండి. నా వెంట కూడా మా అసిస్టెంట్ వస్తాడు. మొత్తం 4 ప్రయాణం సాగిద్దాం, చెప్పాడు బెనర్జీ.
అలాగే ప్రొఫెసర్, మా సహచరుడికి టెలిగ్రామ్ ఇస్తాను. ఈలోపు మీరు ప్రయాణం ఏర్పాట్లు చూడండి, కుర్చీలోంచి లేస్తూ అన్నాడు మోహిత్. ఓకే మిస్టర్ మోహిత్, థ్యాంక్ యూ. మళ్ళీ మీకు కబురు పంపిస్తాను. అప్పటిదాకా బొంబాయిని చుట్టుముట్టండి, వీడ్కోలు చెబుతూ అన్నాడు ప్రొఫెసర్. గుడ్ బై ప్రొఫెసర్ జీ అంటూ నిష్క్రమించాడు మోహిత్. భవిష్యత్తు ప్రయాణాన్ని ఊహిస్తూ సోఫాలో వెనక్కు జారిగలబడి కళ్ళు మూసుకున్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. అతని కళ్ల ముందు ఉండవల్లి గుహలు, 4 చాతుర్లింగాలయాలు, హిమాలయాలు పిక్చర్లా కథలు సాగాయి.